అన్నయ్య ఎప్పుడు నేనే కదా ఈ రొయ్యల పులావ్ చేసేది, ఈసారి నువ్వు చేయి. సరే చేస్తాదా. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి లైట్గా. రొయ్యలని ఫస్ట్ వేపుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ కడిగి తీసుకొచ్చాను అన్నయ్య రొయ్యలు క్లీన్. వాటర్ ఉంటాయి కదా, ఇప్పుడు అది వేపుకుంటే ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోద్ది అనమాట. ఇలా వాటర్ ఎగురుతున్నప్పుడే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వాటర్ని ఎగిరిపోయినాయి కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్ని పెట్టుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, కొద్దిగా నూనె కూడా పోసుకోవాలి. కొన్ని హోల్ గరం మసాలా ఇచ్చి ఇదిగో. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు, కొన్ని స్టార్ అనీస్, మరాఠీ మొగ్గ, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు. అని ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తావా? ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అనే పులావ్లోకి బాస్మతి రైస్ నానబెడుతున్నా. ఎన్ని గ్లాసులు పెట్టినావు? 3 గ్లాసులు పెట్టు. బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాను కూడా మగ్గించుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా వేగిన తర్వాత రొయ్యలు వేసుకుందాం. మొత్తాన్ని కలుపుకుందాం. కొన్ని జీడిపప్పులు వేసుకుందాం. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, కారం, పెరుగు అన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకోవాలి. ఇవన్నీ మగ్గిపోయినాయి కదా, దద్దు రైస్ వేసి. ఓకే, నానబెట్టిన బాస్మతి రైస్ కూడా ఇందులో వేసేసుకుందాం. రైస్ వేసావు కదా, ఇప్పుడు కొన్ని వేడి నీళ్ళు కూడా పోసుకుందాం. ఓకే, 1కి 1.5 చొప్పున వేడి నీళ్ళు తీసుకున్నాం. నిమ్మకాయ వేసేనా? వేసి. ఇప్పుడు నిమ్మకాయ కూడా వేసావు కదా, కుక్కర్ మూత పెట్టేసుకుని ఓకే ఒక విజిల్ రాగానే బంద్ చేసుకుంటాం. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేద్దాం. పొగలు వస్తుందిరా. స్మెల్ అదిరిపోయింది కదా, స్మెల్ కూడా చాలా బాగుంది. వేడి వేడి రొయ్యల పులావ్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. చాలు చాలు, కొద్దిగా వేసుకో. చాలు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా బాగుందిరా. రొయ్యలు భలే చాలా మెత్తగా ఉన్నాయి. రొయ్యల పులావ్ చాలా బాగుంది అన్నయ్య. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.